वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. కొంత సందేహ నివృత్తి శ్యామలయ్య గారు పట్టుకోవట్లేదు శబ్దాన్ని లోతుగా. ఒకటి అలం అలోం, అలం అలోం. అలం అంటే సరిపోతుంది, చాలు చాలు అన్న శబ్దానికి అర్థం అలం అన్నాడు. అలోం అలోం అంటే అది వేరే అర్థం వస్తుంది. ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే బంధనం బంధం, బంధనం బంధం. బంధనం మనల్ని బంధిస్తుంది, బంధం మనం ఏర్పరచుకుంటాం, మన వల్ల ఏర్పడుతుంది. బంధనం మూల బంధనం, ఉడ్డియాన బంధనం. బంధనం కాదు, బంధం. బంధం ఏర్పడడం, బంధనం బంధించడం. బంధనం మనల్ని ఇబ్బంది పెడుతుంది, బంధం మన స్వేచ్ఛానుసారంగా మనం ఏర్పరిచాం. ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు తలుపులు తాళం వేసి రావడం, అది మనం ఏర్పరచుకుంటున్నటువంటిది. బంధనం మనం ఇంట్లోనే ఉన్నాం, బయట నుంచి ఎవరో గడి పెట్టేశారు. బంధనం, బంధనంలో బందీలవుతాం మనం. బంధం మనం చేస్తుంటాం, మనం ఏర్పరుస్తాం. ఈ రహస్యాన్ని గుర్తుంచుకోవాలని బంధనం బంధం, ఉడ్డియాన బంధం జాలంధర, ఇది మూల బంధం, ఉడ్డియాన బంధం. ఈ రెండు శబ్దాలు, బంధం, మూల బంధం, ఉడ్డియాన బంధం అనే శబ్దం ప్రయోగించాలి. సరే స్వామి. ఇక అమ్మగారు రాలేదు. ఆ అమ్మగారు ఏమంటున్నారంటే స్తన్య భాగములోనే రక్తము లేకుండా పాలను పుట్టించడం అనేటువంటిది. కొంతమంది జీవహింస చేయనటువంటి వారు, ఉదాహరణకు ప్రసిద్ధమైనటువంటి మేనకా గాంధీ లాంటి వారు, మరికొందరు ఈ చిరుధాన్యాల ప్రచారం చేస్తున్నటువంటి వలి గారు, ఖాదర్ అలీ. ఖాదర్ అలీ అంతరార్థం అయితే మరి తెలియలేదు. ఈ మేనకా గాంధీ వారిది ఇంకా కొంతమంది ఉద్దేశం ఏంటంటే పాలు అనేటువంటివి రక్తం యొక్క వికారమే, అందు గురించి పాలు తాగకూడదు, పాలు తాగితే రక్తం తాగినట్టే అనేటువంటి వారి భావన. కానీ భగవంతుడు చూపిస్తున్నటువంటి దృశ్యం గీర్ జాతి ఆవులు, సాహివాల్ ఆవులు, పొంగనూరు ఇవన్నీ గీర్ జాతి అయితే 40 లీటర్లు 80 లీటర్లు ఇచ్చే పాలు, 80 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఉన్నాయి.
40, 80 ఇన్ని పాలు చేత్తో పితకాలంటే ఒకరి వల్ల కాదు, ఇద్దరి వల్ల కాదు. అలిసిపోతారు. అందుగురించి యంత్రాలు పితకడానికి యంత్రాలు పెట్టినప్పుడు పాలు అయిపోయాక యంత్రాలను ఆపివేయకపోతే స్తన్యం నుండి రక్తం వస్తుంది. గమనించారా? పాలు తాగే పిల్లవాడు కోపం వచ్చి కొరికేస్తే రక్తం వస్తుంది. గమనించారా? గమనించడం. అదే అమ్మగారు ఏమంటున్నారు అంటే ఈ ఈ భాగములోనే రక్తం ఉండదు, కేవలం పాలు మాత్రమే వస్తాయి అని అంటున్నారు. పాలను ఉత్పత్తి చేసేటువంటి, విడుదల చేసేటువంటి గ్రంథులు వేరు. రక్తము అనేటువంటిది ఈ శరీరం అంతటా అణువణువున రక్తం ఉంటుంటది. ఈ గ్రంథులు ఉత్పన్నం చేసేటువంటివి అవి భగవంతుని యొక్క సృష్టి వైచిత్ర్యం, లీల. అందుగురించి ఆ గ్రంథులను ఉత్పత్తి చేసే వాటి కవచాలలో కూడా రక్తం ఉంటుంది. ఇవేంటంటే ఇప్పుడు ఇదే ఋతువులో, వర్ష ఋతువులో కళ్ళు రావడం దీనికి నివృత్తిగా పరిష్కారం, చికిత్సగా ఔషధం కనిపెట్టారు. ఏంటంటే వేపకాయల్లాగా ట్యూబులు ఉంటాయి, అవి తెచ్చి వేసుకోవాలి. గమనించారా? ఆ మందు, ఔషధం అనేటువంటిది ఆ ట్యూబుల లోపల ఉంటది. వేపకాయల్లాగా ఉండేటువంటి వాటి లోపల ఉంటది. కానీ ఆ మందును ఆవరించినటువంటి కవచం ఏదైతే, వేపకాయ ఆకృతి ఏదైతే ఉందో అది రబ్బర్ మాత్రమే. ఈ పాల గ్రంథులు ఇవాళ చిత్రం దాంట్లో వస్తుంది. ఇది ఏంటంటే మరి ఓంప్రకాష్ దీంట్లో చేయడం సరిగా రాకపోవడం వల్ల గ్రూప్ లో పెట్టడం అని అనడం జరుగుతుంది. మార్గం ఆలోచిస్తున్నాం, తొందరగా అవుతుంది. ఏదైతే చెప్తున్నామో వెంటనే ఇక్కడే చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ గ్రూప్ లో పెడతాము, ఇవాళ చూడండి. ఆ స్తన్యంలో ఏవైతే పాల ధారలు వస్తుంటాయో, ధారలు స్రావం జరగడం లోపల నుంచి జరుగుతుంది. ఆ స్రావాలు జరిగే గ్రంథి ఆకృతి ఏదైతే ఉంటుందో దానికి రక్తం అవసరం. అందుగురించి రక్త ప్రసరణతోటి మాంస కణకణం సజీవంగా ఉంటుంది. గమనిస్తున్నారా లేదా? స్వామి గమనిస్తున్నాము. ఇప్పుడు పెరుగు చిలికినప్పుడు వెన్నె వెళ్తుంది కదా, దాంట్లోనే పెరుగు ఉంటుంది, దాంట్లోనే వెన్నె ఉంటుంది, దాంట్లోనే నెయ్యి ఉంటుంది. అదే అందుకని అమ్మగారు మరి అలా చెప్పేశారు. అందు గురించి సందేహ నివృత్తి చేయాలి కదా, చేయకపోతే మీరు చెప్పలేదని మళ్ళీ తర్వాత అంటారు. లోతు తెలియదు ఆచార్యజీ, అందుకని అట్లా చెప్పుకుంటాం అంతవరకే గాని ఇప్పుడు అర్థమవుతుంది. గ్రంథులు ఉన్నాయి కాబట్టి అది పాలు తయారవుతున్నాయి. గ్రంథుల ద్వారా పాలు, రక్తమే పాలుగా మార్చబడుతుంది అనేది తెలుసు, కానీ ఇట్లా అంతరార్థం కాదు. బృహదారణ్యోపనిషత్తు 3వ అధ్యాయము 7వ బ్రాహ్మణం చూడండి. అథ హైనం ఉద్దాలగా ఆరుని ప్రప్రచ్చ. ఇక ఈ జనకుని సభలోకి అనేక మంది విద్వాంసులు, ఋషులు అనేక ప్రాంతాల నుండి వచ్చారు. కాబట్టి ఒక్కొక్కరు యాజ్ఞవల్క్యుడు అతిశయోక్తి చేస్తున్నాడు. అందుగురించి అందరు సందేహాలు అడిగి యాజ్ఞవల్క్యుని నియంత్రించడానికి, యాజ్ఞవల్క్యుని యొక్క అతిశయోక్తిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి యాజ్ఞవల్క్యుడు ఏం చేశాడు, వారు ఏం చేస్తున్నారు అంటే, జనకుడు ఏమన్నాడంటే, ఈ సభలో సందేహ నివృత్తి చేసినటువంటి వారికి ఇగో 1000 ఆవులు బంగారు తొడుగులు, కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగినటువంటి 1000 ఆవులను వారు తీసుకెళ్ళగలరు అని అంటే, యాజ్ఞవల్క్యుడు అన్నాడు వాళ్ళ బ్రహ్మచారులకు చెప్పేసి, ఈ ఆవులను తీసుకుపోండి అని చెప్తారు.
అక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏమి నీ ఇది అతిశయోక్తి ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఏ రకంగా అర్హుడవైతావు? నువ్వు ఏ రకంగా అన్ని తెలిసిన వాడవుతావు అని అన్నప్పుడు, సరే మీకు సందేహాలు ఏమున్నాయో అవి అడగండి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్న అడుగుతుంటారు. ఆ ప్రశ్నలకు యాజ్ఞవల్కుడు సమాధానం చేస్తూ వాళ్ళను నిరుత్తరులను చేస్తుంటాడు. ఆ యొక్క ప్రసంగంలో ఇప్పుడు ఉద్దాలక ఆరుని యొక్క వంతు వచ్చింది. ఉద్దాలక ఆరుని ఏమంటున్నాడంటే, ఓ యాజ్ఞవల్కుడా, సమయం గడిచిపోతుంది. దీంట్లో సమయం నష్టం చేయకుండా నేను సూటిగా విషయానికి వస్తున్నాను. మేము కొంతమందిమి ఈ యజ్ఞశాస్త్ర అధ్యయనం చేయడానికి, యజ్ఞం అంటే ఏంటిది, నియమాలు అంటే ఏంటివి, యజ్ఞం ద్వారా మనుష్యుని యొక్క ఆత్మ కళ్యాణం ఏ రకంగా సంభవం అవుతుంటది, ఈ యజ్ఞము మనుష్య సమాజానికి ప్రయోజనకరము ఎలా అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి మద్ర దేశంలో పతంజల కాప్య ఇంటికి పతంజల కాప్య అనేటువంటి అతను మద్ర దేశంలో నివాసం ఉంటున్నాడు. అతని ఈ స్త్రీ గంధర్వునితోటి మంచి పరిచయం ఉన్నది కాబట్టి ఆ నిర్మోహమాటంగా వారింటికి వెళ్ళాము. అప్పుడు ఆ గంధర్వుని అడగడం జరిగింది. ఏమనంటే, మీ యొక్క పేరేంటి స్వామి అని అడిగితే అతను అన్నాడు, కబంధ ఆథర్వణ అని చెప్పేసి తన పేరు చెప్పాడు. ఆ పేరు చెప్పిన తర్వాత అతడు ఈ పతంజల కాప్య పతంజల కాప్యుడు అనేటువంటి వ్యక్తి మేము ఎవరమైతే ఆ యజ్ఞశాస్త్రం గురించి తెలుసుకోవడానికి వెళ్ళాము అటువంటి మమ్మలను అడిగాడు. మీరు ఆ సూత్రాన్ని తెలుసుకున్నారా? ఏ సూత్రంతో అయితే ఇహలోకం, పరలోకం, భూత, భవ్య, భవిష్యత్ అనేటువంటి భూత కాలం, వర్తమానం మరియు భవిష్యత్తు ఇవన్నీ ఒకదాని వెనక ఒక మాలలాగా, ఒక దండలాగా, దండలో ఎన్నో మనులు ఉంటాయి కదా, పగడాలు, ముత్యాలు పగడాలు ఉంటాయి కదా, ఆ విధంగా ఈ యొక్క ఇహలోకము, పరలోకము, స్వర్గము, నరకము, ఈ యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అనేటువంటి అన్ని ఆ సూత్రానికి ముడిపడి ఉన్నాయి. ఆ సూత్రం మీకు తెలుసా అని అడిగాడు. ప్రశ్న అర్థమైందా? ఈ భూతకాలము, వర్తమానము, భవిష్యత్తు అనేటువంటివి ఎవరి అధికారంలో ఉన్నవి? మరి చనిపోయేటువంటి వాళ్ళు, పుట్టుకొచ్చేటువంటి వాళ్ళు, మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎవరి దగ్గర నుండి వస్తున్నారు, ఎవరు పంపిస్తే వస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళుతున్నారు, మరియు ఇహలోకము, పరలోకం అనేటువంటివి ఎవరి అధీనంలో ఉన్నవి, వీటన్నింటికి ముఖ్యమైనటువంటి సూత్రధారుడు ఎవరు? రత్నాల మాలలో వివిధ రత్నాలే మనకు బయటకు వైవిధ్యంగా కనిపిస్తాయి, కానీ అన్నింటినీ ముడిపెట్టుకున్నటువంటి దారం ఎవరికీ కనిపించదు. అటువంటి ఇహలోకము, పరలోకము, భూతము, వర్తమానము, భవిష్యత్ కాలము వీటన్నింటినీ తన నియంత్రణలో ఉంచుకొని వీటన్నింటినీ నియంత్రిస్తున్నటువంటి ఆ యొక్క సూత్రధారుని రహస్యం తెలుసా? ఆ సూత్రధారుడు ఎవరో తెలుసా మీకు అని ప్రశ్నించాడు. ప్రభాకర్ గారు, ప్రశ్న అర్థమైందా? అర్థమవుతుంది. అప్పుడు వారు ఏమన్నారంటే, ఈ పతంజల కాప్య ఏమన్నాడంటే, ఇక నాకు తెలియదు అది అని చెప్పేసి అన్నాడు. ఇక అతడు రెండవ ప్రశ్న ఏమడిగాడంటే, ఓ కాప్య, నీవు ఆ అంతర్యామిని తెలుసుకున్నావా? ఎవరిలోనైతే ఈ అండపిండ బ్రహ్మాండాలని ఇమిడి ఉన్నవో, ఎవరైతే అణువణువున ఇమిడి ఉన్నాడో,
అండపిండాలను అండపిండ బ్రహ్మాండములను ఇమిడించుకున్నటువంటి ప్రసంగం కాదు. అంతర్యామి అని అంటే అణువణువున ఇమిడి ఉన్నటువంటి వ్యక్తిత్వమును గురించి, అణువణువున ఏమి ఇమిడి ఉన్నది, ఆ యొక్క అంతర్యామిత్వాన్ని తెలుసుకున్నావా? తెలుసా నీకు ఈ లోకము, పరలోకము మరియు భూత వర్తమాన భవిష్యత్తు కాలములన్నింటినీ అంతర్మనం అంటే లోపల నుండి అన్నింటినీ ప్రభావితం చేస్తున్నాడు అతను లోపల నుండి. ఓం స్వామి, ఇక్కడ ఇప్పుడు ఏం తెలుస్తుందంటే పూలు ఎక్కడెక్కడో ఉంటే అన్నిటిని తెంపి ఆ యొక్క పూలు అల్లేటైన దండగా గుచ్చి ఒక దగ్గర దండ చేస్తుండు కదా, అట్లా ఇప్పుడు భగవంతుడు కూడా అట్లా చేస్తుంది. అదే ఆ సూత్రం. ఆ పువ్వులను పట్టుకున్న సూత్ర రహస్యం తెలుసా? పువ్వులు ఆ దండలాగా ఎలా ఉన్నాయి, మాల రత్నాల మాలలో ఆ రత్నాలన్నీ ఒక క్రమబద్ధంగా ఎలా ఉన్నాయి, క్రమబద్ధంగా పట్టుకున్నటువంటి ఆ సూత్రం, ఆ దారం, ఈ యొక్క వర్తమాన భవిష్యత్ కాలం మరియు ఇహలోకం, పరలోకం. పుట్టుకొచ్చేవారు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు, చనిపోయేవారు ఎక్కడికి పోతున్నారు, మోక్షానికి వెళ్ళేవారు ఎక్కడికి పోతున్నారు, ఎవరి దగ్గరికి పోతున్నారు, ఆ సూత్రధారుణ్ణి, ఇవన్నింటినీ నియంత్రిస్తున్నటువంటి అతను తెలుసా నీకు? లోపల నుండి చేస్తున్నాడు ఇవన్నీ అని అంటే ఆ కాప్యుడు ఏమన్నాడంటే నాకు తెలియదు అన్నాడు. అప్పుడు అతడు, ఓ కాప్య, ఈ సూత్రమును మరియు ఆ అంతర్యామిని తెలుసుకుంటాడో, ఎవరైతే తెలుసుకుంటారో అతడే బ్రహ్మజ్ఞాని అనబడతాడు. అతడే లోకవిత్, లోకములన్నీ తెలిసినవాడు అనిపిస్తాడు. అతడే దేవవిత్, దేవతలందరినీ రహస్యం తెలిసినటువంటి వాడు. అతడే వేదవిత్, వేద అంటే జ్ఞానం యొక్క మర్మజ్ఞుడు అనబడతాడు. అతడే భూతవిత్ అంటే గతమంతా ఎలా గడుస్తూ ఉంది, ఆ గతము యొక్క ఆధారంతో ఈ వర్తమానం ఉంది. అంటే పునాది మీదనే గోడలు నిలబెట్టి ఇల్లు కట్టినట్టుగానే ఈ యొక్క జీ ఇక్కడ భూతవిత్ అంటే ప్రాణాలను తెలుసుకునేవాడు. ఎక్కడ ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, వేదవిత్, భూతవిత్ అని అంటే గతము అనే అర్థం వస్తుంది, ఇక్కడ ప్రాణులు అనే అర్థం వస్తుంది. అది రెండు వస్తాయి. అతడే ఆత్మవిత్, ఆత్మజ్ఞాని. అతడే సర్వవిత్, అతడే సర్వజ్ఞుడు, అంతా తెలిసినవాడు, మొత్తం తెలిసినవాడు. అతని తర్వాతనే అతడు సూత్రము మరియు అంతర్యామి యొక్క విషయంలో చర్చించాడు. ఏమని చర్చించాడు అని అంటే, అతడు ఏమైతే అన్నాడో అది నాకు తెలుసు ఓ యాజ్ఞవల్క్యుడా. అంటే ఈ ప్రశ్నించేటువంటి ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, ఆ గంధర్వుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు అర్థమైతే నాకు తెలుసు. ఓ యాజ్ఞవల్క్యుడా, నేను సమాధానం చెప్పే కంటే ముందు నువ్వు సమాధానం చెప్పకుండానే నువ్వు ఆవులను నీ యొక్క ఆశ్రమానికి పోజేశావు చూడు. దానికి కారణం నువ్వు ఈ యొక్క సూత్రమును అంతర్యామిని యొక్క జ్ఞానం లేదు కదా, చెప్పలేదు కదా. మీరు బ్రహ్మజ్ఞాని ఎలా అవుతారు? ఈ యొక్క సభా అధ్యక్షుడైనటువంటి జనకుడు ఇవ్వబడేటువంటి ఆ ఆవులను నువ్వైతే తోలుకపోజేశావు, నీ యొక్క బ్రహ్మచారులతోటి నువ్వైతే ఆశ్రమానికి సాగనంపించావు. నీవు సమాధానం గనక చెప్పలేకపోతే నీ శిరస్సు పడిపోతుంది, నువ్వు పరాభవాన్ని పొందగలవు. అప్పుడు అని అనగానే యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడంటే,
ఓ గౌతమ, నేను ఆ సూత్రుణ్ణి, ఆ యొక్క అంతర్యామిని తెలుసుకున్నాను. నాకు తెలుసు ఆ అంతర్యామి ఎవరో, ఎలా ఉన్నాడో తెలుసు. అప్పుడు ఆరుని ప్రశ్నించాడేమోనంటే, ఎవరు పడితే వారే అంటారు. ఇవాళ వారు వరలక్ష్మి గారు రాలేదు. వరలక్ష్మి గారు నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, నాకు పరమాత్మ సాక్షాత్కారం అయింది అని అన్నారు. దాంతో వారు ఇబ్బంది కూడా పడ్డారు ఆ మాటతో. ఈ రకంగా ఎవరు పడితే వారే అంటారు. కానీ అనుభవం, ఇప్పుడు మనం రోజు చెప్పుకునేటువంటి దాంట్లో పూర్వాభ్యాసంలో ఓం ప్రకాష్ మాటలను గుర్తుకు తెచ్చుకొని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అనుభవం కావాలి కదా, వ్యక్తిగత అనుభవం. అయితే ప్రతిరోజు ఈ మాటలు చెప్పుకుంటూ మన అనుభవంలో మనము సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఆ ఒక్క మాట కూడా చెప్పాలి. ఆ రకంగా చెప్పినప్పుడే మన పురుషార్థం సార్థకం అవుతుంది. లేదంటే మరి ఎవరైనా అడగగానే మొహం చూడడం జరుగుతుంది. ఒక ఉదాహరణకు, ఒకటేంటంటే, ఒకతను గొప్ప పండితుడు, భగవంతుని విషయంలోనే ప్రతిసారి ప్రవచనాలు చెప్తుంటాడు గంటలు గంటలు. కాలక్రమమైన అతడు చనిపోయే సమయం వచ్చింది. బాలరాజు గారు, శ్యామలయ్య గారు కెమెరా బంద్ చేసి వేరే పనులు ఉండకండి, జాగ్రత్తగా వినండి. అతడు చనిపోయే సమయం వచ్చింది. అతనికి భయం వేసింది. నేను ఇంతమందికి ఇంతకాలముగా నేను ప్రవచనం చేసుకుంటూ ఇంతమందికి ప్రేరణ ఇచ్చాను, దేవుడు అంటే చెప్పాను. కానీ ఇప్పుడు నేను చనిపోతున్నాను, నేను ఎక్కడికి పోతాను? అతనికి భయం వేసి బంధువులతోటి అట్లా తన బాధను వెలగక్కుంటుంటే ఒక అతను ఏమన్నాడంటే, నువ్వు ఫలానా పండితుడిని ఎందుకు పిలిపించావు? అతడు ఇంకా గొప్ప జ్ఞాని కదా, అతన్ని పిలిపిస్తే అతను నేను నేరుగా స్వర్గానికి పంపిస్తాడు కదా, ఈ మాత్రం దానికి అంత దిగులు చెందడం ఎందుకు అని అంటే, మనసు ఒప్పట్లేదు. నేనే అందరికీ అంటే పెద్ద పండితుడిని అని చెప్పేసి తెలుసు కాబట్టి, ఎంత పెద్ద పండితుడినైనా మరి ఈ పరిస్థితుల్లో ప్రవచించడం వేరు, అనుభవపేతంగా తెలుసుకోవడం వేరు. చక్కెర, తీపి, కారం, ఉప్పు, అది పులుపు గురించి తెలుసుకోవడం వేరు, రుచి చూడడం వేరు. కాబట్టి సరే, ఇక చేసేదేముంది, ఇక ఏదైనా కానీ పిలిపించండి ఆ పండితుని అన్నాడు. ఆ పండితుడు వచ్చాడు. అతడు రాగానే ఇక వార్తాలాపం అంతా అయిపోయాక, సరే ఇక వచ్చిన పని గురించి, నాకు ప్రాణము ఇహనో ఇప్పుడు ఈ చివరి శ్వాస వదిలేసేటట్టున్నాను, నాకు నా జీవితం సార్థకం కావాలి, నాకు ముక్తి కావాలి, నువ్వు ప్రార్థన చేయనగానే అతనికి కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే అనుభవం అడుగుతున్నారు. అనుభవం ఎట్లా చెప్పగలుగుతాం? ప్రవచనం చెప్పొచ్చు, ఏదైనా శాస్త్ర ప్రమాణం చెప్పొచ్చు. మా దగ్గరికి సత్యారెడ్డి గారు అని చెప్పేసి ఒక అతను వచ్చాడు, వాస్తు చూస్తుంటాడు. అతడు ప్రవచనం ఎలా చెప్తుంటాడంటే గంటలు గంటలు చెప్తుంటాడు. అది సుమతి శతకం, నీతి శతకము, వేమన పద్యాలు, ఇంకా పురాణాల ప్రమాణాలతో అన్ని చెప్తుంటాడు. ఇవన్నీ సరే, నువ్వు ఎక్కడున్నావు, నీ అనుభవం ఏంటి? ఇక్కడ అనుభవం గురించి జరుగుతుంది. కాబట్టి అతడు ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే, చనిపోయినటువంటి దగ్గర, ఓ భగవంతుడా, ఓ దయ్యమా, నేను చివరి శ్వాస వదిలేస్తున్నాను, ఇక నన్ను నీ నియంత్రణలోకి తీసుకో. ఆ చనిపోయే అతను కూడా పండితుడే కాబట్టి అతడు అడుగుతున్నాడు, ఏమయ్యా నేను ఇంత ప్రత్యేకంగా నేను పిలిపిస్తే నువ్వు ఈ రకంగా ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థన ఏంటన్న అంటే, ఆ వచ్చినటువంటి ఆ పెద్ద పండితుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఈ తర్కం పనికిరాదు, ఆ దేవుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దయ్యమే ఉండొచ్చు. అందుగురించి ఎవరితోటి మనం వాద వివాదం చేయొద్దు. ఇప్పుడు మన జీవితం మనం సార్థకమయ్యేటువంటిది మనకు కావాలి, కానీ తర్కం కాదు కావాల్సింది. వెలిగిందా? అదే అనుభవం కావాలి అనేది
తనకు అనుభవం అవ్వలేదు అనేది. అమ్మగారు ప్రవచనం కాదు, ప్రసంగం ఏంటిది మీరు ప్రవచనం చేస్తున్నారు? ఇక్కడ బట్టి ఒకటి సామెత ఉంది స్వామి. ఏం సామెత అంటే ఉస్కల గంతులు లాడాయిలా పనికిరావు. తాను సొంతంగా అనుభవించినప్పుడు ఒక రకం ఉంటది, ఇక వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక రకం ఉంటుంది. ఇక్కడ తెలవకపోయినా తెలిసినట్టు నటన. నటన ఇప్పుడు పటాపంచలు అవుతుంది కదా, నటన బండారం బయటపడుతుంది కదా, అసలు విషయం బయటకు వస్తుంది కాబట్టి ఏం లేదు అని చెప్తున్నాను. ఆ పండితుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ తర్కం పనికిరాదు, వాదోపవాదాలు పనికిరావు. దయ్యమున్నా మన జీవితాన్ని సార్థకంగానే, దేవుడు ఉన్నా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఏ రకంగా అయినా సరే మన జీవితం సార్థకం కావాలి. ఆ రకంగా ఈ అనుభవం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఇక ఇంకొకటి కర్మఫలం గురించి ఇదివరకు చెప్పుకున్నాం. మస్జిద్ మీద ఆ మీనార్ ఉంటాయి కదా, మీనార్ అంటారా ఏమంటారు దాన్ని? ఇట్లా పెద్దగా ఒక మీనార్ అంటారా? మీనార్ శిఖరం లాగా ఉంటది ఎత్తుగా. అదే బట్టి గోపుర శిఖరం అంటారు. అదే ఆ శిఖరం మీదకి ఎక్కి నమాజ్ చదువుతున్నాడు. అప్పుడు అలా చదివేవారు. ఇప్పుడంటే మైకులు పెట్టుకొని ఎక్కడో మూల కూర్చుంది, ఎంత పెద్ద పైకి అయినా కూడా వైర్ తోటి కనెక్షన్ ఇచ్చి మైకు వినిపించవచ్చు. కానీ అప్పుడు ఏంటంటే పైకి వెళ్ళే చెప్పేవారు. ఆ రకంగా నమాజ్ చదువుతున్నప్పుడు కిందికెళ్ళి ఇంకొక పండితుడు పోతున్నాడు. ఏది జరిగినా ఇప్పుడు శ్యామలయ్య గారు మొన్నటిదాకా ప్రతిదీ నోరు తెరిస్తే అంటుంటాడు ఏంటంటే, ఏది జరిగినా మన మంచిగా, ఏది జరిగినా మన మంచిగా అంటే ఆయన ఏం చెప్పేవాడు అంటే, ఆ పండితుడు ఇదంతా భగవంతుడే చేస్తున్నాడు, భగవంతుడు లేకుండా ఈ పూచిక పుల్ల కూడా కదలదు, అంతా ఈ కర్మఫల సిద్ధాంతం వెనక ఆ భగవంతుడే ఉండి మన చేత జరిపిస్తున్నాడు అని అన్ని చెప్తుంటాడు. అతని ప్రవచనాలకు విని ఎంతో మంది అతని భక్తులు అయిపోయారు. ఎక్కడికి పోతే అక్కడ తండోపతండాలుగా వస్తుంటారు అన్నట్టుగా. అతను తన శిష్యులతోటి వస్తున్నాడు. ఆ దారి ఏంటంటే ఆ మస్జిద్ మీనార్ కిందికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది. అతడు అక్కడికి వెళ్ళి ఆ మీనార్ కిందికి రాగానే పైనుంచి మరి ఆయనకి ఏం కనబడిందో ఏంటో తెలియదు, కానీ ఆయన కాలు జారి కింద పడ్డాడు. ఆ వచ్చి ఈ పండితుని భుజం మీద పడేసరికి తన నడుమిరిగిపోతే ఇక హాస్పిటల్ పడ్డాడు. ఆ చికిత్స జరుగుతుంటే ఇక పలకరించడానికి వచ్చారనమాట. గురువు గారు, ఈ కర్మఫల సిద్ధాంతం గురించి మీరు ఇంత అద్భుతంగా చెప్తున్నారు, మరి ఇదేంటండి, మీరైతే తెలిసి కూడా పొరపాటు చేయరు, తెలియక కూడా తెలియకుండా అయితే చేయకుండానే జాగ్రత్త పడతారు, మరి తెలిసేలా చేస్తారు, మీరు పొరపాటు చేయరు. అటువంటిది మీరు ఆ దారి గుండా ఎప్పుడూ వస్తూ పోతుంటారు, కానీ ఇవాళ పోవడం ఏంటి, అతను మీ మీద పడడం ఏంటి, మీ నడుగు మిరిగి పోవడం ఏంటి, దీని వెనుక కర్మఫల సిద్ధాంతం రహస్యం ఏంటి అని అంటే, అతను ఏమంటున్నాడంటే, ఇక ఇవాళ నుంచి ఈ కర్మఫల సిద్ధాంతం గురించి మాట్లాడకు. ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు, మన ప్రమేయం ఉండని ఉండకపోని. ఇప్పుడు దారింట పోతుంటది, బ్రేక్ ఫెయిల్ అయింది ఒకరు, ఎదురుగా వచ్చేది ఇంకొకరు, కానీ వారిద్దరు గుద్దుకుంటే పక్కకున్నలకు ఆ గుద్దుకున్నటువంటి వాహనం పరికరాలు ఇరిగిపోయి వీరి మీద పడి వీరు కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఆ బర్మలు పేల్చే వాళ్ళు ఉంటారు కదా, బండలు పగలగొట్టేవారు, బర్మలు పెట్టేది ఒక చోట, ఆ పక్కనున్న వారికి అక్కడికి వెళ్ళి ఆ బండల పెచ్చులూడి వచ్చి మీద పడి వీళ్ళు చనిపోతున్నారు. ఇదంతా ఏంటంటే అతన్ని ఇదంతా అరాచకం, ఆ దేవుడి యొక్క అరాచకం. కాబట్టి ఏమైనా జరగచ్చు, ఎట్లయినా జరగచ్చు, దీని గురించి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అందు గురించి మీ జీవితం మీది మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన చెప్తున్నాడు. దీనివల్ల ఏం నిర్ణయం అవుతుంది? చెప్పడం వేరు, అనుభవం వేరు. అందుకే నిన్న బాలరాజు గారు పాడుతున్నారు కదా, ఓ దేవుడ నువ్వు గనక కనపడి నీకు ఉంటాయి చూడు దెబ్బలు. బాలరాజు గారు పాడండి. పనిలో ఉన్నట్టున్నారు, మరి సరే వదిలేండి. పాడతావా బాలరాజు గారు? ఆ ఒక్క పంక్తి పాడు. సరే, ఇక ఈ అనుభవం గురించి తెలియజేయాలి కాబట్టి యాజ్ఞవల్క్యుని అన్నాడు అన్నట్టుగా, ఓ గౌతముడా, ఆరుని
నేను ఆ యొక్క సూత్రుడిని, ఆ యొక్క సూత్రమును, ఆ యొక్క అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మను తెలుసుకున్నాను, నాకు తెలుసు అతను అని అన్నాడు. అప్పుడు ఆరుని ఏమన్నాడంటే, అందరూ అంటారు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అంటుంటారు, నీకు తెలిస్తే నువ్వు చెప్పు అని అనగానే యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే, ఓ గౌతమ, బ్రహ్మాండములో వాయువు, పిండములో ప్రాణం. బ్రహ్మాండము వాయువు ద్వారానే గతిమానం అవుతుంది. విత్తనం కదలలేనటువంటి విత్తనము భూమిలో పడగానే భూమి సాంత్వనకు నీటి తడికి ఉబ్బిపోతుంది. ఉబ్బిపోయినటువంటిది సూర్యరశ్మి వచ్చి దాన్ని పొట్టపగల కొట్టగానే దాని నుంచి మొలక బయటకు వస్తే ఆ మొలకను ఊపుకుంటూ గాలియే పైకి తెస్తుంది. గాలితోటి చెట్లు ఊగుతున్నట్టుగా చూడలేదా ఎప్పుడు? ఎలా ఉన్నారు? ఆ రూపకంగా ఏ రకంగానైతే బ్రహ్మాండంలో పృథివీ తిరగడానికి గతినిస్తున్నటువంటిది, ఈ యొక్క ప్రతిదీ సంచారం అవ్వడానికి, కదలడానికి గాలి ఏ రకంగానైతే కారణమో, అదే రూపకంగా ఈ దేహం ఎదగడానికి తల్లి గర్భంలోకి శుక్రకణం, తండ్రి శరీరం నుండి పురుషుని శరీరం నుండి శుక్రకణం స్త్రీ గర్భాశయానికి రాగానే అక్కడ పిండ రూపం దాల్చేటువంటిది ఈ శిశువు. ఈ యొక్క పిండ రూపంగా ఎదిగి అంగ ప్రత్యంగములన్నీ వికసితం అయ్యేటప్పుడు శ్వాసతోటే ఈ గుండె కదలేటువంటిది, కొట్టుకునేటువంటిది. ఆ రూపకంగా ఈ యొక్క శ్వాసతోటే శరీరం ఎదుగుతూ ఉంది, ఈ ప్రాణంతోటే శరీరం బ్రతికి ఉంది. అందు గురించి బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నటువంటిది ఆ వాయువు అయితే, ప్రాణం ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటిది ఈ ప్రాణము. ఎందులోనైతే ఈ యొక్క ఈ లోకము, పరలోకము అన్ని ఈ యొక్క భూతములు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు మరియు సకల ప్రాణులన్నీ ఈ యొక్క మాలవలే అంటే రత్నాల మాలవలే, పూల దండవలే అన్ని ఒకదానికోటి గుచ్చుకొని ఉన్నాయి, క్రమబద్ధంగా ఇంత అందంగా కనిపిస్తున్నాయి. దీనికి అంతటికి ఈ సూత్రం ఆ యొక్క వాయువు అని చెప్తుంది. అందుకని ఓ గౌతమ, ఎప్పుడైతే పురుషుడు చనిపోతాడో అందరు అంటారు ఇతని అంగాలన్నీ పడిపోయాయి, శరీరం అంతా ఢీలా పడిపోయింది అని అనడం జరుగుతుంది. శరీరం ఒక కర్ర మొద్దు వలె పడి ఉన్నది అని అనడం జరుగుతుంది. చనిపోవడం ఏమిటి? ఇతనిలో బ్రతికినటువంటి జీవితము మరియు చనిపోయినటువంటి ఈ చావు రెండింటి తూకం వేస్తే ఏది బరువుగా ఉంటది, ఏది తేలికగా ఉంటది? బాలరాజు గారు చెప్పండి. చనిపోయింది బరువుగా ఉంటది స్వామి, చనిపోయింది అల్కా ఉంటది. చనిపోయింది అల్కా ఉంటది, చనిపోయింది అంటే మళ్ళీ చెప్పండి. ఇంకోటి చెప్తారు ప్రభాకర్ గారు. చనిపోయినాక బరువు అవుతుందా? బాగుంది స్వామి. చనిపోయిన తర్వాత బరువు అవుతుంది. చనిపోయింది బరువు. జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ దేహం జీవాత్మ ఉన్నప్పుడు తేలికగానే ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎంత అబద్ధం ఆడుతున్నారో? పొద్దున బ్రహ్మ ముహూర్తంలో అబద్ధం ఆడుతున్నారు. ముగ్గురు అబద్ధం ఆడుతున్నారు. ఇంకొకరైతే నోరే తెరస్తలేరు. నీటిలో ముంచుతుంది, బతుకున్న వాళ్ళనేమో నీరు ముంచుతుంది, చనిపోయిన వాళ్ళను తేలజేస్తుంది. గమనిస్తున్నారా? చెప్పారు ఆచార్యజీ. బాలరాజు గారు మాట్లాడుతున్నా సార్, కనపడుతుందా లేదా?
కనబడుతుంది. బతుకున్నలేమో నీరు ముంచడానికి ప్రయత్నం చేస్తుంది, అవును. చనిపోయిన వాళ్ళని పైకి తేలజేస్తుంది. అవును. ఇప్పుడు బ్రతుకున్నప్పుడు చనిపోయినప్పుడు తూకం వేస్తే ఏమైనా తేడా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏంటంటే నీరు తాగుతారు కదా చనిపోయేటప్పుడు, అవును. ఆ నీటి సంయోగంతో మాంస కణాలన్నీ ఉబ్బిపోతుంటాయి బాగా. మరి బ్రతుకున్నప్పుడు తాగకుండా ఉంటుంటాడు కాబట్టి తేలిగ్గా ఉంటాడు. అప్పుడైతేనేమో ముంచడానికి ప్రయత్నం చేయడం, చనిపోయిన తర్వాత తేలు చేయడం. శవం తేలుతుందా లేదా? అట్లా చూస్తారేంటి? మరి ఈ తరాని వాళ్ళు చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తరాని వాళ్ళను నీరు ముంచడానికి ప్రయత్నం చేస్తుందా చేయదా? చేస్తుంది. మరి అది అందుకనే ఓ గౌతముడా, ఎప్పుడైతే మనుషుడు ఆత్మ ఉన్న ఆచార్యది ఆత్మ సూక్ష్మం కాబట్టి అది వాక్యములు భౌతికంగానైతే బరువులో తేడా ఉండదు కదా. బరువులో తేడా ఉండకపోవడం ఏంటమ్మా? బరువులో తేడా ఉండకపోతే ఈ బ్రతికున్న వారు కాలు చేతులు కొట్టుకున్నా కూడా అవేవి లెక్క చేయకుండా ముంచడానికి ప్రయత్నం చేయడం, మునిగి చనిపోవడం. అదే చనిపోయినటువంటి శవాన్ని అది నీరు దాగి ఉన్నా కూడా ఇప్పుడు ఎవరైతే దాంట్లో పడగానే వెంటనే కాపాడినప్పుడు వారి పొట్టను నొక్కితే ఎన్ని నీళ్లు కక్కుతారు? అది దీంట్లో ఉన్న రహస్యం ఇంకా సరిగా వ్యక్తం కాలేదు. వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే భూమిక తయారవుతుంది, రహస్యం కాడికి పోలేదు ఇంకా. ఇప్పుడు దూరపు కొండలు నులుపు అనేటట్టుగా దాని యొక్క భూమిక తయారవుతుంది. బయటకు కనబడుతున్నది ఏంటంటే బతుకున్న వ్యక్తి లోపల ఆత్మ ఉండడం ద్వారా యథాతథంగా సాధారణ స్థితిలో ఉంటాడు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శవ రూపంలో ఉన్నటువంటి ఈ శరీరము గాలితో నింపుకొని శరీరాన్ని బరువెక్కుతుంది. ఒకటి మరి బరువెక్కిన తర్వాత సాధారణ స్థితిలో ఉన్నటువంటి శరీరాన్ని నీళ్లు ముంచుతున్నాయి, బరువుగా ఉన్నటువంటి చనిపోయిన శరీరాన్ని పైకి తెలుతున్నాయి. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి? ముందుందిలేండి. ఎందుకంటే ఇప్పుడు మనకి వాయువు ద్వారా బ్రహ్మాండంలో ఉన్నట్టు మన శరీరంలో ప్రాణం కదా. మరి ఇప్పుడు వాయువు లేదా? బతుకున్నప్పుడు తీసుకెళ్తున్నారు కదా. బ్రతికున్న వ్యక్తి భయపడుతుంటాడు, భయపడి మునిగిపోతాడు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, నీ ప్రయత్నం అంతా వ్యర్థం, నువ్వు కేవలం నిమిత్తకుడివిగా ఉండు. శ్రీకృష్ణుడు అర్జునుడికి మహాభారత యుద్ధంలో నిమిత్తకుడివి గమ్మని చెప్పింది అది. మరి ఇక్కడ సాక్షిభూత సాధన. ఇప్పుడు స్వర్గం నుండి వస్తున్నటువంటి జీవాత్మకు నేనేదో చేస్తాను, నేనేదో ఒరగబెట్టుకుంటాను, నేను ఆ తల్లిదండ్రుల సాన్నిధ్యము ఆత్మీయుల యొక్క మధ్యలో జన్మిస్తాను, పునర్జన్మ కావాలని చెప్పేసి కోరుకొని వచ్చి నువ్వు ఏదైతే చేస్తున్నావో, మైకు బంద్ చేయండి స్వామి, అందరు ముగ్గురు మైకు అందులో పెట్టుకున్నాడు. నువ్వు చేసేటువంటి ప్రయత్నమే నీకు దుఃఖం. అందుకని వాక్ వాక్, ప్రాణ ప్రాణ, చక్షు చక్షు, శ్రోత్రం శ్రోత్రం, ఈ అక్రియ ధ్యానం యొక్క అంతరార్థం గమనించండి. ఈ అక్రియ ధ్యానం కేవలం చెప్పుకుంటూ పోతున్నారు. ఈ అక్రియ ధ్యానం అంతరార్థం అర్థమైతే దీనికి సమాధానం లభిస్తుంది. ఈత రానటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు ఎంతైతే కొడుతుంటారో, శ్వాస ఎంతైతే తీసుకుంటుంటారో, తొందరగా నోరు తెరిచి నీళ్ళు ఎంతైతే తాగుతుంటారో, గజ ఈతగాళ్ళు నోరే తెరవరు, వాళ్ళు నీళ్ళ మీద పడుకుంటారు. గమనించారా? వాళ్ళు ఒక్కసారి ఒక్క కాలు ఇట్లా కొడితే ఇక్కడికి అంత దూరం పోతారు. కాళ్ళు చేతులు మామూలుగా చేప కదా తన ఈకలను ఆడించినంత తేలిగ్గా ఆడిస్తారు. గమనించారా? ఈ స్విమ్మింగ్, ఆ ఈత నేర్చుకునే వాళ్ళు, ఈత పోటీలలో వాళ్ళు పాల్గొనేటువంటి వాళ్ళు
అదే నేర్చుకునేడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కాళ్ళు చేతులు ఆడిస్తుంటారో ఆ పోటీలో పాల్గొనేటువంటి వాళ్ళు కేవలం ఇట్లా చేతులను ఇట్లా వేసుకుంటే కాళ్ళని ఇట్లా లాక్కునే పోతుంటారు. కాళ్ళను చాలా తక్కువ ఆడిస్తారు. గమనించారా? అవునా ఆచార్య? చూడలేదు. నేర్చుకున్న తర్వాతే స్విమ్మింగ్ లోకి వస్తాయి. ఇక మనోరంజనం ఏంటంటే వర్షం పట్టలేదుగా ముగ్గైనా ఒకతను చాలా భయం అన్నట్టే, నీళ్ళంటేనే భయం. అతనికి ఈత నేర్చుకోవాలని చెప్పేసి ఒకరోజు ఒక మంచి గురువు గారిని తీసుకొని వచ్చాడు. ఆయన నదిలోకి ఇట్లా దిగుతుండగానే అతను ఆ పాకర బండ మీద పట్టుకున్న కాలు పెట్టగా ఢమ్ అని పడిపోయాడు. పడిపోగానే లేచి ఉరుకుతున్నాడు, బయటకు ఉరుకుతున్నాడు. ఏమైంది అని అంటే, ఈ నీళ్ళలోకి వస్తే నీళ్లు నన్ను పడగొట్టాయి కాబట్టి నేను ఈత నేర్చుకున్నాక నీళ్ళలోకి వస్తా. అది సంభవమా? సంభవం కాదు. ఎక్కడ నేర్చుకుంటాడు? పరుపుల మీద నేర్చుకుంటాడు. పరుపుల మీద నేర్చుకుంటే మళ్ళీ నీళ్ళలోకి వస్తే మళ్ళీ భయం అవుతుంది. అంతే కదా. అందుకని ఈ యొక్క ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే సాక్షిభూతంగా ఉండాలి. నీ ప్రమేయమంతా, ఓ జీవాత్మ, నీ ప్రమేయమంతా వ్యర్థం. నువ్వు ఏదైతే తాపత్రయపడుతున్నావో నీదంతా వట్టిదే. అందుకే ఎక్కడ ఏది చేసినా కూడా, యజ్ఞానికి కూర్చున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, ధ్యానానికి కూర్చున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, భోజనానికి కూర్చున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, మలమూత్రానికి కూర్చున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, పడుకున్నా లేపుకొని తీసుకొస్తున్నాడు, ఊరికి వెళ్ళినా వెనకకు తీసుకొస్తున్నాడు, బజారుకి వెళ్ళినా వెనకకు తీసుకెళ్తున్నాడు, బడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వెనకకు తీసుకొస్తున్నాడా లేదా? తీసుకొస్తున్నాడు. ఈ అక్రియ ధ్యానము వెనుక నువ్వు సాక్షిభూతంగా ఉండు. దీని వెనుక ఉన్న సారాంశం ఇది. ఇప్పుడు ఈ చేపలు చనిపోయినాయి, బయటికి వెళ్తున్నాయి. మనిషి చనిపోయినప్పుడు బయటకు వస్తున్నాడు. ప్రాణం ఉన్నప్పుడు మునుగుతలేడు. అవును. దాని లోపల గాలి. ఇప్పుడు చేపలు శ్వాస ఎట్లా తీసుకుంటాయి? మొప్పల ద్వారా. పక్కకుంటాయి మొప్పల ద్వారా. తాగేది ఎట్లా? నీళ్ళు ఎట్లా తాగుతాయి? నీళ్ళు మూతి ద్వారా, నోటితోటి తాగుతాయి. నోటితో తాగుతుంటాయి. ఎక్కువైనా వెళ్ళిపోతుంటాయి, మొప్పల ద్వారా వెళ్ళిపోతాయి. ముప్పల ద్వారా వెళ్ళిపోతాయి. ఇదే రహస్యం. అందుకని ఎంత కావాలో అంతనే. ఇప్పుడు ఇది అర్థం కాక ఒక్కొక్కసారి ఏమంటారంటే, నీళ్ళల్లో ఉన్న చేప దాహంతో దాని ఇబ్బంది పడుతుంటదని అర్థం కానటువంటి వాళ్ళు అడిగేది. అందుకని ఇక్కడ ఏంటంటే ప్రాణం యొక్క విలువ భగవంతుడు చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే, నువ్వు సాక్షిభూతంగా ఉంటే నిన్ను ఏమి చేయదు. నీకు చావు అనేదే లేదు. ఈ స్నానం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, చావు అనేటువంటి దానికి భయపడుతూ ఉంటావు. ఈ చావు అనేటువంటిది దీంట్లో దేహాన్ని మార్చడం వరకే. నువ్వు మారుస్తున్నావు. ఏ రకమైతే ఒంటి మీద బట్టలు నిన్న వేసుకున్నవి ఇవాళ ఎట్లయితే మారుస్తున్నావో, ఇవాళ వేసుకునేటువంటివి రేపు ఎట్లయితే మారుస్తావో, ఈ దేహం మార్చడం మాత్రమే. వస్త్రాలు మారుతున్నాయి కానీ నువ్వు మారట్లేదు. ఈ చావులో ఏంటంటే ఆత్మగా నీవే ఉంటున్నావు. ఈ దేహం పునర్జన్మతోటి 84 లక్షల జీవరాశుల యొక్క శరీరాలు మాత్రమే మారుతున్నాయి అనేటువంటిది చెప్పడమే. అందుకే ఈ సుఖ దుఃఖము వెంట పడకు. సుఖము అంటే మంచిదని, దుఃఖం అంటే చెడ్డదని, ఈ యొక్క సుఖ దుఃఖాల వెంట నువ్వు పడకు. సుఖ దుఃఖాల వెంట నువ్వు పడ్డావంటే నీకు ఈ తిప్పలు తప్పవు. అర్థమవుతుందా? అందుకని సాక్షిభూతంగా ఉండాలనేటువంటిది. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాదవత్య నా అశ్నన్యు అభిచాపశీతి. ఈ జీవాత్మ అనేటువంటి పక్షి పిప్పలం స్వాదవత్య, సుఖ దుఃఖాలు అనేటువంటి ఈ పిప్పలం, ఈ యొక్క
ప్రతిఫలితాలను అనుభవించేటువంటి దాంట్లో ఇది మంచిది ఇది చెడ్డది అనేటువంటి ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి జీవితంలో ఉంటున్నది. పరమాత్మ ఏమంటున్నాడు, ఈ యొక్క స్వార్థానికి అతీతంగా ఉండు, సుఖానికి అతీతంగా ఉండు, దుఃఖానికి అతీతంగా ఉండు. సుఖ దుఃఖాలు నిన్నేమి చేయలేవు, అటువంటప్పుడు నీకు నాశనమే లేదు అనేటువంటి దాన్ని చెప్పడమే. అనశ్నన్యో అభిచాకశీతి. అనశ్నన్ అంటే ఈ సుఖము దుఃఖమును అనుభవించకుండు, ఈ సుఖభోగాలను అనుభవించకుండా ఉండు. అలాగని చెప్పేసి ఏవి తినకుండా ఏది చేయకుండా ఉండాలనేది కాదు. మన ఇప్పుడు ఏంటంటే గౌతమ బుద్ధుడు చెప్తున్నటువంటిది ఏంటంటే సన్యాస దీక్షలో ఒక నియమం ఏంటంటే, ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళి భిక్ష అడిగితే ఆ యొక్క భిక్షా పాత్రలో పడ్డదాని గురించి దాంతోటే ఆ పూట గడపాలి అని అంటే రోజుకు ఒకేసారి భిక్షాటన ఒకే ఇంట్లోకి వెళ్ళాలి, మరొక ఇంట్లోకి వెళ్ళకూడదు. ఆ రకంగా ఒక రోజు ఒక శూద్రుల ఇంటికి వెళితే వాళ్ళు ఏంటంటే ఆ మాంసం వండుకున్నారు. భవతి భిక్షాందేహి అనేసరికి వాళ్ళు తినే సమయానికి సాధువు వచ్చాడు కదా అని చెప్పేసి వారికి ఆ మాంసం వేశారు కంచంలో. వీళ్ళు తినాలా తినకూడదా? కంచంలో వచ్చినటువంటిది అన్నం పరబ్రహ్మ స్వరూపం. వాళ్ళ ఇంట్లో ఏం వండారో ఈ సాధువుకు తెలియదు. ఈ రోజు మన ఇంటికి భిక్షకు సాధువు వస్తాడని వాళ్ళకు తెలియదు. వాళ్ళ దినచర్యలో వారున్నారు, వీరి దినచర్యలో వీరున్నారు. క్రమంగా వారింటికి వచ్చి భవతి భిక్షాందేహి అనగానే వారు మాంసం వేశారు. మాంసం వేసిన తర్వాత శిష్యుడికి సందేహం కలిగి మరి ఇప్పుడు ఏం చేయాలి, ధర్మ సంకటం. తింటేనేమో మాంసం తిన్నట్టుగా అవుతుంటది, ఇక పడేస్తేనేమో అన్నం రూపంలో వచ్చినటువంటి ఆ పదార్థం పాత్రలో పడింది కదా, మరి దాన్ని అవమానపరిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మను అవమానించినట్టు అవుతుంది. అందుకని గురువు గారి దగ్గరికి వచ్చేసి అడిగేసరికి గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే తినేసే అని చెప్పాడు. తినేసే అని చెప్పగానే అదే ఇప్పుడు ఈ యొక్క బుద్ధుని యొక్క అనుయాయులు బౌద్ధిస్టులంతా మాంసాహారులు. చైనాలోకి వెళ్ళండి, శ్రీలంకలోకి వెళ్ళండి, వారు ఏంటంటే ఇది సహజంగా మనము చంపింది కాదు, సహజంగా చనిపోయింది, అందు గురించి మనకు పాపం తగలదు. మీరు మరి ఓంప్రకాష్ అయితే చూడలేదు, వీడియోలో కనబడుతుంది. నాగాలాండ్ కానివ్వండి, మణిపూర్, అటు అస్సాం అటు ప్రాంతీయాలలో ఆ మాంసం కొట్టు దగ్గర అక్కడ రాసి పెడుతుంటారు, ఇది చంపబడలేదు అంటే తనకు తానే చనిపోయింది. అంటే తనకు తాను చనిపోయిన దాన్ని మనం తింటే మనకు పాపం తగలదు, మనమే కావాలని చంపితే పాపం తగులుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ మాంసం అమ్మేటువంటి వారు దీనిని మేము చంపలేదు అని బోర్డు పెడతారు. ఇప్పుడు చంపిస్తారు, వేరే వాళ్ళతో చంపిస్తారు. మరి వేరే వాళ్ళతో చంపించినా తనకు తాను చనిపోయిన రోజుకు అన్ని తనకు తాను ఎట్లా చనిపోతాయి చెప్పండి? చావోయి అట్లా. మరి అట్లా చనిపోతుంటే మరి వాటికి ఏదైనా రోగం వచ్చి ఉండాలి. మరి రోగం వచ్చింది అంత అసలే తినకూడదు. ఇప్పుడు వీళ్ళు ముస్లింలలో ఏంటంటే హలాల్ చేసిందే తినాలి, హలాల్ చేసిందే పవిత్రమైంది, హలాల్ చేయనిది హరాం. హరాం అంటే నీచమైనది, నిందించబడినటువంటిది అని పవిత్రం. వాళ్ళు జీవచాపల్యంతో ఏదో ఒకటి వంక సాగు పెట్టి కోసిన కానీ కూడా లేదని అంటున్నారు, అదే తప్పు. అంతే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జీవహింస అనేటువంటి దానికి చెప్తున్నటువంటి ఈ జీవం అనేటువంటి ఇక్కడ భగవంతుడు వేదం ద్వారా చెప్తున్నటువంటిది, ఈ యొక్క ఆధ్యాత్మంలో సాధన చేస్తున్నటువంటి వారికి చెప్పేటువంటిది ఏంటంటే నువ్వు కర్మకు అతీతంగా ఉండు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అక్కడ చెప్పినటువంటిది ఏంటంటే చంపేవాడివి నువ్వవడివి, చచ్చేవాళ్ళు వాళ్ళెవరు? ఎప్పుడైతే వాళ్ళు ధర్మాన్ని వదిలేసారో, అధర్మాన్ని ఆచరిస్తున్నారో అప్పుడే వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు కేవలం వాళ్ళ శరీరాలకు నువ్వు నిమిత్త కొడుకుగా కనపడు అంతే.
ఆ రూపకంగా ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నట్టుగా. అందు గురించి ఈ యొక్క చనిపోయినటువంటిది తేలడం, బతికున్నటువంటిది మునగడం అంటే బ్రతికున్నప్పుడు చేసేటువంటి తాపత్రయం జీవాత్మ యొక్క పురుషార్థం తాపత్రయం అదంతా ఒకటిదే. దానికి ప్రతిఫలితం అనుభవించక తప్పదు. ఈ చనిపోయినటువంటి శవం ఏ ప్రయత్నము చేయట్లేదు, శరీరాన్ని ఏ అంగము కదిలించట్లేదు, కాబట్టి దాన్ని లేపడుతున్నాడు. వెలుగుతుందా? ఎవ్వరు సప్పుడు చేయట్లేదు. వెలుగుతుంది. చనిపోయిన దాన్ని పైకి లేబడుతున్నాడని. అంటే చనిపోయిన ఎందుకు లేపడుతున్నాడు అంటే చనిపోయింది ఏమి కదిలించట్లేదు కదా, అవును. ఒదిగి ఉన్నది కదా, ఆ నీటిలో ఒదిగి ఉన్నది కాబట్టి. ఇప్పుడు చూడండి, ప్రవాహానికి ఎదురీదడం ఒకటి, ప్రవాహంలో కొట్టుకుపోవడం ఒకటి. ఏది తొందరగా గమ్యాన్ని చేరుతుంది? ప్రవాహంలో కొట్టుకుపోయింది గమ్యం. అందుకని మా భగవంతుడు ఏమంటున్నాడు, ఈ సృష్టి వ్యవస్థలో నువ్వు ఒదిగిపో, నీ ప్రత్యేకత చూపించకు, నీ ప్రత్యేకత గురించి నువ్వు ప్రయత్నించకు, నీ ప్రయత్నమే నీకు దుఃఖం. అంతా నీదే దయ అని చేతులు పైకి లేపితే భగవంతుడు. ఇది ఇక్కడ వ్యవస్థలో ఒదిగి ఉండమని అనడం. బాలాజీ గారు అర్థమవుతుంది ఆ విషయం? భగవంతుడు చెప్పేటువంటి సందేశం. మరి సమయం అయిపోయింది కాబట్టి రేపు ఇంకా మరి ప్రసంగం చెప్పుకుందాం. భగవంతుని వ్యవస్థలో ఒదిగి ఉండడం ఆచార్య. అంతే ఒదిగి ఉండడం, ఇదంతా నాదే అని అనుకోకుండా ఇదంతా అతంది అని. అదే అందుకే దయానంద సరస్వతి తన చివరి సందేశం ఏమిచ్చాడంటే, ప్రాణం వదులుతూ, హే ఈశ్వర్ తూనే మేరే సంగ్ ఖూబ్ ఖేల్ ఖేలా అబ్ తో మై చలా తూ హీ తూరా. ఓ దేవుడా, నన్ను చాలా ఆట పట్టించావు, ఇక నేను ఈ బాధలు భరించలేను, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీవే నీవుండు, నేను ఉండలేను, నేను ఈ దేహంలో, ఈ దుఃఖదాయకమైనటువంటి ఈ దేహంలో నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీ సృష్టి, నీ వ్యవస్థ, నీవే నీవుండు. కోపం వచ్చినటువంటి చుట్టాలింటికి పోయి అంటుంటారు కదా, అమ్మ సరేనయ్య మీ ఇంట్లో మీరే ఉండండి, మేము వెళ్ళిపోతున్నాం, మా ఇంటి ఎన్నడైనా వెళ్ళిపోయే వాళ్ళని పోతానే ఉన్నాం, మీ ఇంట్లో మీరు ఉండండి. ఓ మునిజీ గారు చెప్పండి. ఎక్కడ వెళ్ళినా భగవంతుని వ్యవస్థనే ఉంటది. అది రహస్యం. ఓ నమస్తే. ఎక్కడ వెళ్ళినా భగవంతుని వ్యవస్థనే. బృహదారణ్యక ఉపనిషత్తు ఈ యొక్క మన ఆచార్యుల వారు అన్ని కార్యక్రమాలు చెప్తూ పూలదండను ఏ విధంగా అల్లుతారో ఆ విధంగా భగవంతుడు మన యొక్క మనసులను ఈ విధంగా చేసి చేస్తున్నాడు. దీని లోపల మనకు ఆచార్యుల వారు కూడా మనందరినీ కూడా కలిపి ఒక దండగా ఎక్కడెక్కడో ఉంటే పూలను తెచ్చి అల్లినట్టుగా ఈ విధంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆచార్యుల వారికి నమస్కారం, ధన్యవాదాలు. మిగతా కార్యక్రమం మునిజీ గారు చెప్పారు. బాలాజీ గారు ధన్యవాదములు. శ్యామలయ్య గారు అన్నది ఏమన్నారో చెప్పండి. ప్రకాష్ ఎక్కడెక్కడ వాళ్ళని ఎదురుకొచ్చి ఈ సత్సంగం జరిపిస్తున్నాడు. అవునవునవును, అట్లా తీసుకొచ్చాడు. అందరి ఇక్కడ ఒక దగ్గర ఆన్లైన్ లో ఏకత్రితం చేసి ఈ పాఠం చెప్పిస్తున్నాడు అని అంటున్నాడు. ఆశ్రమం అంటేనే పూలదండ కదా స్వామి. అదే ఆశ్రమానికి రప్పిస్తున్నారా లేదా వాళ్ళని? చాతుర్మాసం వాళ్ళ లాభం కలగల వద్దా? వస్తారు స్వామి, వస్తారు, అందరు వస్తారు. ఇవాళ సంధ్యోపాసన అమ్మాయి రాలేదు, పుష్పమ్మ గారు. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయము 7వ బ్రాహ్మణం నడుస్తున్నది. 7వ బ్రాహ్మణం లోపల సూత్రము, జగత్ యొక్క సూత్రము రహస్యం తెలుసా? ఏంటిది జగత్తు, ఇహలోకం ఏంటిది, పరలోకం ఏంటిది అనేటువంటి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ విషయం గురించి మనము లోతుగా ఆలోచిస్తున్నాము. జన్మ, బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాయువు ఏంటిది,
శరీరంలో ఉన్న ప్రాణం ఏంటిది? ఈ రెండింటికి జోడించి సమాధానం చెప్తున్నాడు. ఈ విధంగా మనము ఇంకొక విషయం చర్చలోకి వచ్చింది. బతుకున్నటువంటి మనిషి నీళ్ళ లోపల చనిపోతుండు, మునిగిపోతుండు. మరి ఆ చనిపోయినటువంటి శవం పైకి తేలుతుంది ఎందుకు అంటే, దీంట్లో ఉన్న అంతర్రహస్యం ఏమిటంటే, నువ్వు అన్ని వదిలేసేసి సాక్షిభూతంగా నువ్వు సుఖ దుఃఖాలను సాక్షిభూతంగా చూసినప్పుడే నువ్వు జీవితంలో ఒదిగిపోతావు, నీళ్ళలో ఒదిగి ఉంటావు. నీ ప్రయత్నం అంతా వ్యర్థము. నీ ప్రయత్నంలో సఫలీకృతంగా కావాలంటే నువ్వు ఏం ప్రయత్నం చేయకుండా నువ్వు అలాగే సాక్షిభూతంగా ఉండడం తెలుసుకో ఎందుకంటే రాష్ట్రాన్ని తెలియజేస్తారు. వారికి ధన్యవాదములు. చక్కగా మనం విషయం ప్రస్తావనకు వస్తున్నది. తర్వాత మరి సంధ్యోపాసన ఈరోజు పుష్ప గారా పుష్ప గారు రాలేదు కాబట్టి నేను చేపిస్తాను. కేవలం 1 నిమిషం ఉన్నది సమయము. అత వైదిక సంధ్యోపాసన ప్రారంభం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ త్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూపునాథ శిరసి. ఓం పునాతు నేత్రయోః. ఓం సహ పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అత అగమర్శన మంత్రాః. ఓం ఋతం చ సత్యం జామీదా తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చమితో వసి. సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథివీం చాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రాః. ఓం ప్రాజేదిగగ్నేరధిపతి రసితో రక్షితాదిత్య యశవః. तेभ्यो नमो दिवदिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमःभ्योऽस्तु योऽस्माद्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. दक्षिणादिकेन्द्रोऽधिपति शिरश्चिरादि रक्षिता पितरैषवः. तेभ्यो नमो दिवदिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमःभ्योऽस्तु योऽस्माद्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः. तेभ्यो नमो दिवदिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमःभ्योऽस्तु योऽस्माद्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः. उदेशे दिक्सोमाधिपति स्वजो रक्षिता शनिर्षभः. तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमःभ्योऽस्तु योऽस्माद्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदद्मः.
ध्रुवादिक विष्णोरधिपति कल्मासग्रीवो रक्षिता वीरुदेशमः तेभ्यः नमो देव्यां नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजम्बे दद्मः ऊर्ध्वादिक बृहस्पते रधिपते चित्रो रक्षिता वर्षमिषमः तेभ्यः नमो देव्यां नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तं मोजम्बे दद्मः। अतः उपस्थान मंत्राः जातवेदते शृण्वाम सोममरातीयतो नेदहादिवेदः सनः पर्षदति दुर्गान् विश्वानावेव सन्तुं दुरितात्यग्निः चित्रं देवानामदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्य अग्नेः आपृथ्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतश्च सुषच्च उदित्यं जातवेदसं देवं वान्तिकेतो दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमदत्परिच्छः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगत्मज्योतिरुत्तमम्। अतः प्रायश्चित्तमन्त्राः तच्चक्षुर्देवैतं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदाश्चितं जीवेम शरदाश्चितं शृणुयाम शरदाश्चितं प्रब्रवाम शरदाश्चितम् अधीनास्याम शरदाश्चितं भूयश्च शरदाश्चितात्। ॐ शन्नो देवीरविद्यापो भवन्तु पीतये शम्योर्विशवन्तु नः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అదా నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం शन्नो देवीरविद्यापो भवन्तु पीतये शम्योर्विशवन्तु नः. इति संध्या ब्रह्मयज्ञमु अथ शान्तिमन्त्रम्. ओम देव शान्तिरन्तरिक्षकं शान्तिः पृथ्वी शान्ति आपा शान्ति ओषधे शान्तिः वनस्पते शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ओम शान्ति शान्ति शान्तिः. नमस्ते आचार्य. శ్రీభ్యో నమో నమో. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు విన్నట్టుంటే మనకు విషయం లోతుగా అర్థమవుతుంది. మనము వ్యక్తిగతంగా చింతన మననం కూడా చేయాలి. విన్న విషయాన్ని మననం చేసినప్పుడే ఇంకా విషయం లోతుగా అర్థమవుతుంది. అందరూ ప్రయత్నిస్తారు. మరి నమస్కారం. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే.